ఏపీకి అతిపెద్ద ప్రాజెక్ట్ రాబోతుంది. రాష్ట్ర భవిష్యత్తును మలుపు తిప్పబోతుంది. దీనికి సంబంధించి ఢిల్లీలో ఎంఓయూ కుదరనుంది. ఇక విశాఖలో 88,629 కోట్లతో గూగుల్ 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుకు గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్తో డీల్ కుదుర్చుకోనుంది. దేశంలోనే తొలి ఏఐ సెంటర్ ఏర్పాటుకు గూగుల్ ఏఐ హబ్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం వైజాగ్లో శ్రీకారం చుట్టనుంది. ఈ రోజు ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, నిర్మలా సీతారామన్, మంత్రి లోకేష్ సమక్షంలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు, గూగుల్ ఉన్నత స్థాయి బృందం ఎంఓయూపై సంతకాలు చేయనున్నారు. ఇది దేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగా రికార్డు సృష్టించబోతుంది. ఏపీ చరిత్రలో మైలురాయిలుగా నిలవనుంది. మంత్రి లోకేష్ గత ఏడాది అక్టోబర్ 31న అమెరికా పర్యటన సందర్భంగా శాన్ ఫ్రాన్సిస్కోలో గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్తో జరిపిన చర్చల్లో ఈ ప్రాజెక్టును ప్రతిపాదించారు. ఆ తర్వాత గూగుల్ ప్రతినిధులతో పలు దఫాలుగా జరిగిన చర్చలు కార్యరూపం దాల్చాయి. దీని ద్వారా దేశంలో కృత్రిమ మేధస్సు ఆధారిత అభివృద్ధిలో ఏపీ కీలకం నాయకత్వం వహించబోతుంది. ఈ పెట్టుబడి ద్వారా వేల సంఖ్యలో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయి. యువత కోసం ఏఐ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తారు. ఈ ఏఐ హబ్ ద్వారా విశాఖకు మరిన్ని గ్లోబల్ పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉంది. తద్వారా టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగాల్లో విశాఖ ప్రధాన కేంద్రంగా మారుతుంది. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కల్పనతో పాటు వ్యాపార అనుకూల విధానాల అమలు ద్వారా ఏపీని జాతీయ స్థాయి ఏఐ ఎక్సలెన్స్ సెంటర్గా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యం. ఈ ప్రాజెక్టు ద్వారా విశాఖపట్టణాన్ని ఏఐ సిటీగా మార్చబోతుంది. గూగుల్ గ్లోబల్ నెట్వర్క్తో సముద్ర గర్భ, భూభాగపు కేబుల్ కనెక్టివిటీ ద్వారా అనుసంధానించి క్లీన్ ఎనర్జీతో పనిచేసే విధంగా ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు. ఈ ప్రాజెక్టును వేగవంతంగా ప్రారంభించడానికి వీలుగా సింగిల్ విండో క్లియరెన్స్, ఆధునిక మౌలిక సదుపాయాలు, రెన్యూవబుల్ ఎనర్జీ, ప్లగ్ అండ్ ప్లే వసతులను ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు, ఐటీ శాఖల సమన్వయంతో అందించే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. ఎస్ కాంతి. వరలక్ష్మి, ఈ రోజు గూగుల్ తో చేసుకునేటువంటి ఒప్పందం ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ కి దేశ చరిత్రలోనే ఒక పెద్ద ఒప్పందంగా చెప్పుకోవాలి. గూగుల్ ఏఐ హబ్ పేరుతోటి ఏదైతే ఈ ఏర్పాటుని, అంటే ఏఐకి సంబంధించినటువంటి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నటువంటి కార్యక్రమానికి సంబంధించి ఈ రోజు ఎంఓయూ చేసుకోబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ ను ఆంధ్రప్రదేశ్ కు తీసుకువచ్చేందుకు చాలా కృషి చేశారని చెప్పుకోవాలి. అయితే సీఎం చంద్రబాబు నాయుడు, ఐటీ మినిస్టర్ నారా లోకేష్ కృషితోటి ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారబోతున్నాయి. ఇంత పెద్ద ఒప్పందం ఏదైతే ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలబోతుందని చెప్పుకోవాలి. గూగుల్ ఏఐ హబ్ పేరుతోటి శ్రీకారం చుట్టబోతున్నారు. అయితే విశాఖలో ఈ గూగుల్ గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్ ఏర్పాటుకి సంబంధించినటువంటి ఎంఓయూ పైన ఈ రోజు ఢిల్లీలో సంతకాలు చేయబోతున్నారు. అయితే ఇది ఇంత పెద్ద కార్యక్రమానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ దేశ చరిత్రలోనే చరిత్రకు ఎక్కబోతుందని చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ ఏదైతే ఏఐ సెంటర్, డేటా సెంటర్ ని చేపట్టేటువంటి కార్యక్రమానికి సంబంధించి లాస్ట్ ఇయర్ ఏదైతే మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటనలో శాన్ ఫ్రాన్సిస్కోలో గూగుల్ క్లౌడ్ సీఈఓ తోటి జరిపినటువంటి చర్చల్లో ఈ ప్రాజెక్ట్ ను ప్రతిపాదించడం జరిగింది. అయితే ఆ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రపంచ స్థాయి ప్రమాణాలతోటి ఎకోసిస్టమ్ ఏర్పాటు చేయడం పైన కూడా చర్చించారు. అయితే తర్వాత గూగుల్ ప్రతినిధులతో జరిగినటువంటి కొన్ని మీటింగ్స్ తర్వాత ఈ ఏఐ సంస్థకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో దీన్ని ఏర్పాటు చేసేందుకు కూడా గూగుల్ ముందుకు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగేటువంటి ఎంఓయూ తర్వాత చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్ట్ విశాఖకు రాబోతున్న నేపథ్యంలో ఈ భారతదేశం కి సంబంధించి ఏఐ ట్రాన్స్ఫర్మేషన్ కేంద్రంగా విశాఖపట్నం నిలబడుతుందని కూడా చెప్పుకోవాలి. వరలక్ష్మి. రైట్ కాంతి, థ్యాంక్ యూ.